హలో ఫ్రెండ్స్, ఇది భూమిలో నుంచి నదిలాగా ప్రవహిస్తున్న ఒక అగ్నిలావా. దీని గురించి మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చాలా రకాలుగా చదువుకున్నాం. అయితే ఈ భూమి ఎంత శాతం ఈ అగ్నిలావాతో నిండి ఉంది అని ఎవరు కూడా అంచనా వేయలేరు. ఎందుకంటే భూమి 84% ఈ అగ్నిలావాతోనే నిండి ఉంది. 1% నేలతోనూ, ఇంకా 15% ఐరన్ ఇంకా ఖనిజాలతో నిండి ఉంది. అసలు ఈ అగ్నిలావా బయటికి వస్తే ఏం జరుగుతుంది? అంతలా మండే అగ్నిలావా అసలు బయటికి వస్తుందా? బయటకు వచ్చిన అగ్నిలావా ఎలా మారుతుంది? ఇప్పటి వరకు ఎన్ని చోట్ల ఈ అగ్నిలావా బయటకు వచ్చిందో తెలుసుకుందాం. భూమి అనేది చాలా రకాల పొరలతో ఉంటుంది. అందులో భూమి పొర అంటే మనం నివసిస్తున్న భూమి, దానినే క్రస్ట్ అని కూడా అంటాము. ఈ భూమి పొర కింద అత్యంత ఉష్ణోగ్రత వద్ద కలిగిన శిలల ద్రవం ఉంటుంది. దానినే మాగ్మా అంటారు. ఇది సుమారు 700 డిగ్రీల సెల్సియస్ నుండి 1200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. ఈ భూమి పొర పలకలు కదిలినప్పుడు, విడిపోయినప్పుడు, ఇంకా ఢీకొన్నప్పుడు, పైకి కిందికి జారినప్పుడు అవి భూమి లోపల భాగానికి చేరతాయి. అప్పుడు అవి లోపల ఉన్న అత్యంత ఉష్ణోగ్రతకి కరిగి శిలల ద్రవంగా మారతాయి. దానినే మనం మాగ్మా అని అంటాము. పూర్తి వీడియో కోసం సబ్స్క్రైబ్ బటన్ కింద క్లిక్ చేయండి.